వినోగి ఛానల్ ప్రేక్షకులకు ఆహ్వానం తెలియజేస్తూ ఈరోజు మేము చెప్పదలుచుకున్నది ప్రతి ఒక్కరి యొక్క ఉత్సాహం ఇది. అందుచేత ఆ ఉత్సాహాన్ని ఏ మేరకు ప్రదర్శించాలో ఆ మేరకే ప్రదర్శించాలి. ప్రతిదీ మనం హోప్ఫుల్గా ఉంటుంది అని చెప్పుకుంటే కుదరదు. ఎందుకంటే గతంలో చక్కగా బాడీ బిల్డ్ చేద్దామని చెప్పి ఒక వ్యక్తి జిమ్లో విపరీతంగా ఎక్సర్సైజులు చేసి ఎక్సర్సైజులు చేస్తే సరిపోదు, మీరు ఇది తినకపోతే మీ మజిల్ కరెక్ట్గా ఫామ్ కాదు అని చెప్పి ఒక పౌడరు సోషల్ మీడియాలో ఎవడో అడ్వర్టైజ్ చేస్తే ఆ పౌడర్ ఆర్డర్ చేసి ఇతను ఎక్సర్సైజ్లు మరీ రెట్టించి చేస్తుంటే తీరా చూస్తే ఆ బాటిల్ ఎక్స్పైర్ అయిపోయిన బాటిల్ పంపించాడు. మందు ఖరీదు ఎక్కువే, బట్ ఎక్స్పైర్ అయిపోయింది. దాని మీద ఒక కథ జరిగింది. అంచేత సోషల్ మీడియాలో ఏ వస్తే దాన్ని నమ్మేసి మనం ఎక్సర్సైజ్ చేస్తే కుదరదు. ఎందుకంటే అలా అయితే విపరీతంగా ఎక్సర్సైజ్ చేసి జిమ్లోనే చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అన్నీ అబ్జర్వ్ చేయాలి, తప్పదు. అది మహిళల గురించి నేనేమి విమర్శించటం లేదు, కానీ మహిళలు ఎప్పుడు కూడా ముఖాన్ని అందంగా ఉంచుకోవాలనే ప్రయత్నం చేయడంలో మగవాళ్ళకంటే వాళ్ళే ఎక్కువ. ఆ వీక్నెస్ కనిపెట్టిన కొన్ని కంపెనీలు మీ మొహం మరింత అందంగా ఉంటుంది, సబ్బు కొంటే ఆ సబ్బు వాడినందుకు గాను ఒక సినిమా యాక్టర్ విపరీతంగా ప్రఖ్యాతి పొందిందని అడ్వర్టైజ్మెంట్ ఇస్తాడు. సినిమా యాక్టర్ మొహాలు అందంగానే ఉంటాయి, కానీ ఆ సబ్బు వల్ల రాలేదు. అది వాళ్ళు మేకప్ వేసుకుంటారు. అది గమనించని అమాయకమైన వినియోగదారులు ఏం చేస్తారు, ఆ సబ్బు వాడితే నాకు సినిమా ఛాన్స్ వస్తుందని భావిస్తారు. సరే, ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే ఫెయిర్ క్రీమ్స్. మీ ముఖ వర్చస్సుని మరింత పెంచే క్రీముల అమ్మకాలు జరుగుతున్నాయి ఈవేళ. దాని బిజినెస్ కూడా 1,000 కోట్ల రూపాయల్లో ఉంది. దాన్ని బట్టి అర్థమవుతుంది ఎంతమంది అని. ఇది చాలదన్నట్టు మరో కంపెనీ వచ్చి ఆడవాళ్ళకైనా ఈ క్రీములు ఉన్నది, మగవాళ్ళకి కూడా ఈ క్రీములు మేము ప్రవేశపెడుతున్నాం అని చెప్పి హ్యాండ్సమ్ క్రీమ్స్ తీసుకొచ్చారు. పోటాపోటీల మీద ఈ క్రీములు రాసుకోవటము, వాళ్ళు విపరీతమైన లాభార్జన చేయటం జరుగుతుంది. కానీ ఒక ప్రశ్న సూటిగా మిమ్మల్ని అడిగేది ఏంటంటే, ఎంతోమంది శాస్త్రవేత్తలు చెప్తున్నారు కదా, శరీరం యొక్క రంగుని మార్చే ఏ మందు ఇంతవరకు తయారు కాలేదని, మరి మీరు ఈ క్రీమ్స్ని ఎలా నమ్ముతున్నారు? మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఏ క్రీము కూడా ముఖ వర్చస్సుని మార్చలేరు. మార్చగలిగితే అదర్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, చాలా పెయిన్ఫుల్ ట్రీట్మెంట్స్. అవి చెప్పేవి కూడా కాదు. అది ఆ ట్రీట్మెంట్స్ కోసం వెళ్తే అంతా అనారోగ్యదాయకమే, డబ్బు ఖర్చు అవటమే కాదు, ప్రాణాలు కూడా హాని. అది ముఖం రంగు మారవచ్చు. అంచేత ఎవరైనా ఒక స్కిన్కి ఈ రంగు ఉంది అంటే ఆ రంగుకి ఉండటానికి కారణం తల్లిదండ్రులు, నివసించే వాతావరణం, మన అలవాట్లు. మనం ఎక్కువసేపు ఎండలో ఉంటే డార్క్గా తయారవుతుంది స్కిన్. మనం ఎప్పుడు ఇంట్లోనే ఉంటే కొంచెం ఫెయిర్గా తయారవుతుంది. అంతేగాని విపరీతంగా నల్లగా ఉన్నవాళ్ళు మంచి రంగుతో, అంటే ఇక్కడ తెల్లగా అని చెప్పలేను, ఎందుకంటే తెల్లగా అంటే అది ఒక రోగం అనుకుంటాం మళ్ళీని. లేకపోతే తెల్లగా ఉన్న మొహం చూస్తే అదేదో ఒక భూత ప్రేత పిశాచాలు లాంటివన్నీ కనపడుతుంటాయి. తెలుపుదనం అంటే ఆ తెలుపు కాదు, మన బ్రౌన్లోనే ఓ నిగారింపు ఉంటుంది. ఆ రంగు కోసం ప్రయత్నం చేస్తాం. కొంతమందికి రంగు బాగుంటుంది, ఫెయిర్ అనే అనాలి మనం. తెల్ల రంగు, మనం అసలు బ్రౌన్ స్కిన్డ్ పీపుల్. మనం బ్రౌన్ స్కిన్డ్ పీపుల్ ఈ సౌత్ ఇండియాలో ఉన్నవాళ్ళు. నార్త్ ఇండియాలో ఉన్నవాళ్ళు వైట్ స్కిన్డ్ పీపుల్. వాళ్ళ శరీరం పాలిపోయినట్టు ఉంటుంది, మన శరీరం కొంచెం డార్క్గా ఉంటుంది. అంచేత అందులోనూ గొప్పతనం లేదు, ఇందులోనూ గొప్పతనం లేదు. రంగు అన్నది రంగే. మనకి జన్మతహా వచ్చిన రంగే బెస్ట్ కలర్. అంతకుమించి అందమైన రంగు ఇంకోటి ఉండదు. నల్లగా ఉన్నవాళ్ళు అందంగా లేరు, అత్యద్భుతమైన అందం కలిగిన వాళ్ళు నల్లగానే ఉంటారు. ఇంకొంచెం బ్రైట్ కాంప్లెక్స్ ఉన్న వాళ్ళని చూస్తే ఇమీడియట్ అట్రాక్షన్ ఉంటుంది. అంతే, ఇమీడియట్ అట్రాక్షనే, తాత్కాలికంగా ఉంటుంది ఆ అట్రాక్షన్. ఎందుకు ఇంత చెప్తున్నానంటే, రేపు ప్రొద్దుట మీరు ఇటువంటి క్రీములకు వెళ్ళి అనవసరమైన డబ్బు నాశనం చేసుకోకుండా, దీనివల్ల ఏమీ ఉపయోగం లేదు. ఏదైనా ఉంటే నష్టమే ఉంది. ఎంచేతంటే శరీరం మీద రాసిన ఏ క్రీమ్ అయినా సరే
బ్లడ్ స్ట్రీమ్లో కలుస్తుంది. ఈ క్రీమ్స్లో డెఫినెట్గా కెమికల్స్ ఉన్నాయి. ఆ కెమికల్స్ మీ శరీరంలో ప్రవేశిస్తే అది ఎంతవరకు మీకు హాని చేస్తుందో తెలుసుకోండి. ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిస్తున్నాం. నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం వినియోగి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.